హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇప్పుడు నేను ఇచ్చే ప్రాజెక్ట్లో మీరు 3 టైప్స్ చేసుకోవచ్చు. ఒకటి లేయర్స్ లేకుండా ఓన్లీ ఎఫెక్ట్స్తో చేసుకోవచ్చు, లేదా దానిపైన లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అగైన్ మీరు దాంట్లో బర్త్డే వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, అలా పెట్టుకోవచ్చు. నేను మీకు 3 ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఒకటి లేయర్స్ ప్రాజెక్ట్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్, అండ్ ఇంకొకటి బీట్ మార్క్ ప్రాజెక్ట్. 3 ఇంపోర్ట్ చేసుకోండి అలైట్ మోషన్కి. ఓకేనా, అలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. గైస్, వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియో పెడతాను కదా, మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ముందైతే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది ప్లెయిన్గా. ఇది అన్నీ ఆఫ్ చేసి పెట్టినాను, ఎందుకంటే ఇది చాలా లాగ్ అవుతుంది ఆన్లో ఉంటే. సో మీరేం చేస్తారంటే, మీరు ఏది ఎడిట్ చేస్తారో అది మాత్రమే ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకుని చూడండి, ఇలా నేను ఇప్పుడు హ్యాపీ బర్త్డేకి పెడుతున్నాను. ఓకే, సరేనా, ఇలా ఆన్ చేసుకోండి. విష్ యూ వెరీ వండర్ఫుల్ అని ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఇది ఇప్పుడు మనం యూఆర్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఒకే ఒక లేయర్. దీన్ని వచ్చి ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని పెట్టుకోండి. ఓకే, ఇది పెద్దగా అయిపోయింది కదా, కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి, అంటే కొంచెం తక్కువ చేసుకోండి. ఓకే, అంటే ఫుల్గా రావాలి స్క్రీన్లో, అలా పెట్టుకోండి. ఓకే, ఇలా ఉంది కదా హ్యాపీ బర్త్డే. అండ్ నెక్స్ట్ ఇది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఇక్కడ స్టేయింగ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి టు మై, ఊరికి నేను మీకు డెమో చూపించడానికి చేస్తున్నాను, సరేనా. ఓకే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా. ఇది అయితాక ఇది ఆఫ్ చేసుకుని ఇది ఆన్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన టెక్స్ట్ నేమ్ లేదా మీరు ఏదైనా ఉంటుంది కదా, నేను ఊరికే బంగారం అని పెడతా. ఓకే, ఇలా ఇప్పుడు బంగారం అని పెట్టేశారు కదా. ఇప్పుడు ఒక్కసారి ఈ 3 లేయర్స్ని ఆన్ చేసి చూసుకోండి ఒకే లెవెల్లో ఉందా అని. ఇప్పుడు చూడండి, బంగారం అనేది కొంచెం చిన్నగా ఉంది కదా, దాన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. చూడండి ఎలా లాగ్ అవుతుంది, అందుకే నేను ఆఫ్ చేసి పెట్టినా. ఓకేనా, వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా లాగ్ అవుతుంది, సో అందుకే మీరు కొంచెం చూసుకొని చేసుకోండి. ఓకేనా, ఇలా లేయర్స్ అన్నీ చేసుకున్నాక, ఓకేనా, అన్నీ అయిపోయింది కదా. ఇక్కడ కింద కూడా లేయర్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు ఆన్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ ఆన్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసే ముందు ఇవన్నీ ఆన్ చేసుకోండి. చూడండి ఇలా ఉంటుంది. విష్ యూ వెరీ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే టు మై బంగారం, ఇలా ఉంటుంది. ఓకేనా, మీకు నచ్చిన టెక్స్ట్ కూడా పెట్టుకోండి మీరు కావాలంటే, కానీ ఎడిట్ చేసే ముందు అంతా ఆఫ్ చేసుకోండి, లేదంటే చాలా లాగ్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయినాక ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి జస్ట్ 4 ఫొటోస్ అంతే యూజ్ అవుతుంది. మీడియాకి వెళ్ళి ఇక్కడ ఇదొక ఫోటో, ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ వరకు జరుపుకోండి. ఓకే, అండ్ ఇదొక ఫోటో నేను ర్యాండమ్గా పెడుతున్నా, మీరు కొంచెం సిచ్యువేషన్కి సూట్ అయ్యేలాగా పెడితే బాగుంటుంది ఫొటోస్. ఓకేనా, అండ్ దెన్ ఇంకొక ఫోటో పెట్టుకోండి ఏదైనా. ఓకే, ఇది ఓకే, ఇంత లెంత్ జరుపుకోండి. ఓకేనా, ఈ బీట్ మార్క్ అవసరం లేదు. ఓకే, నేను చెప్తాను మళ్ళీ ఏం చేయాలని. ఇప్పుడు ఈ 4 పెట్టుకున్నారు కదా. ఓకే, 4 పెట్టుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి 1 సెకండ్ నేను చెప్తా క్లీన్గా. 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఇక్కడ లేయర్స్ కూడా ఉంటుంది, లేయర్స్ కూడా కాపీ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. నెక్స్ట్ ఫోటో కాపీ ఎఫెక్ట్ చేసుకున్నారు కదా. 1 సెకండ్, దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 సెకండ్ మీకు చూపిస్తా. లేయర్స్ ఉంటుంది, సారీ, ఇప్పుడు 3 ఎఫెక్ట్స్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, 3 ఎఫెక్ట్స్.
3 ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. ఈ 3 ఐ సింబల్ దగ్గర లాంగ్ ప్రెస్ చేసి మార్క్ చేసుకుని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా పైన, దాన్ని ప్రెస్ చేసి కాపీ 3 లేయర్స్ చేసుకోండి. కాపీ 3 లేయర్స్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు 2 ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టారు కదా, థర్డ్ ఫోటోకి వచ్చి ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ చేసుకోండి. ఓకేనా, ఇలా చేసుకున్నారు కదా. ఇప్పుడు చేసుకున్నాక సరిగ్గా ఎక్కడెక్కడ లేయర్ ఇదవుతుందో, లేదంటే ఒక పని చేయండి, కింద మీరు ఫోటో యాడ్ చేశారు కదా, ఆ ఫోటోను ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ పైన ప్లస్ ఉంది కదా తిప్పి దాన్ని ప్రెస్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. లేయర్ చేసుకున్నాక మళ్ళీ ఈ 3 సింబల్స్, ఈ 3 లేయర్స్ని మార్క్ చేసి పైన ప్లస్ సింబల్ చేసి పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాని ముందు యారో ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసి మొత్తం ఆఫ్ చేసి ఫోటో ఫేస్ చేసుకోండి. ఓకేనా, ఆ 3కి వచ్చేస్తుంది ఎఫెక్ట్ ఇక్కడ. ఓకేనా, ఇలా వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు సేమ్ 3 లేయర్స్ కాపీ చేసుకోండి. కాపీ 3 లేయర్స్, మీరు కిందున్న లేయర్ పెట్టవచ్చు లేదా డిలీట్ చేయొచ్చు, అది మీ ఇష్టం అది. ఓకేనా, సేమ్ ఇప్పుడు సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. ఓకేనా, 1 సెకండ్. ఇది ఇక్కడ దాకా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోండి. ఇక్కడ టైం సింబల్ పెట్టి కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ 3 లేయర్స్కి ఏ ఫోటో కావాలంటే కింద ఉన్నది కదా, సేమ్ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్నాక మళ్ళీ ఈ 3 ఫొటోస్ని మార్క్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫోటో వచ్చేస్తుంది. ఓకేనా, ఇది నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ మనం ఎడిట్ చేసింది. ఓకేనా, మీకు లేయర్స్ ఇస్తాను. ఓకేనా, మీకు లేయర్స్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇస్తాను, అది వేసుకుంటే అది ఇంకా చాలా లుక్గా ఉంటుంది, కానీ చాలా హ్యాంగ్ అవుతుంది అది, అందుకే నేను సపరేట్గా పెట్టాను. ఓకేనా, లేయర్స్ ప్రాజెక్ట్ అని ఇస్తాను, ఇది ఇలా ఉంటుంది. ఓకేనా, మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ పెట్టి కాపీ 11 లేయర్స్ చేసుకోండి. 11 లేయర్స్ చేసుకున్నాక మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1 సెకండ్. ఇప్పుడు సాంగ్ మ్యూట్లో పెట్టి చూపిస్తాను నేను మీకు. 1 సెకండ్. ఇప్పుడు నార్మల్గా అయితే ఇలా ఉంది కదా వీడియో, ఇది నార్మల్ ఎఫెక్ట్స్తో ఉంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టైమింగ్స్ చూసుకోండి. 8.5 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 11 లేయర్స్ చేయండి. అంతే. ఓకేనా, ఈ లేయర్స్ వేసారంటే ఇంకా లుక్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఓకేనా, ఇలా వస్తుంది. మీకు లేయర్స్ కావాలంటే లేయర్స్ ప్రాజెక్ట్ చేసుకోండి, లేదా నార్మల్గా కావాలంటే నార్మల్గా చేసుకోండి. మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. ఓకేనా, పాస్వర్డ్ 0218. ఓకే, అందరూ మర్చిపోతారు, అందుకే మళ్ళీ చెప్తున్నా, మీరు ఎడిట్ చేసేటప్పుడు చాలా లాగ్ అవుతుంది ఇది. ఓకేనా, సో చూసుకోండి కొంచెం, దీన్ని మర్చిపోకండి. వీడియో అంతా క్రియేట్ అయిన తర్వాత చివర్లో మొత్తం ఆన్ చేసుకోండి. ఓకేనా, మొత్తం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని లేయర్స్ ఉందో అన్ని లేయర్స్ ఆన్ చేసుకోండి. ఓకే, అన్ని లేయర్స్ ఆన్ చేసుకుంటే సింపుల్గా డెమో చూపిస్తాను చూడండి. 1 సెకండ్. సాంగ్ మ్యూట్లో పెడతా, లేదంటే కాపీరైట్ వస్తుంది, అందుకనే చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది లేయర్స్ అండ్ ఎఫెక్ట్స్. చివర్లో మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ ఒక్క లైక్ చేసి ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది డైలీ వీడియో పెట్టడానికి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయినాక పైన యారో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫుల్ హెచ్డి ఇక్కడ 1080 అని ఉంది కదా, దాన్ని పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి గైస్. అంతే, మీ వీడియో మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సరేనా?